వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఈ నెల 9న శీతల పండుగను ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకొని గోరు బంజారా జాతీయ ఐక్యతను చాటాలని గోరు బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముఖియా శోభన్ నాయక్ ఖమ్మం కేంద్రంలోని స్థానిక బంజారా భవన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి లచ్చునాయక్ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గోరు బంజారాల పవిత్రమైన మొదటి పండుగ శీతల పండుగను రాష్ట్రమంతటా ఒకే రోజు నిర్వహించాలని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గోరు బంజారా ప్రజలు ఈ విషయాన్ని తమ తండాల్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సోషల్ మీడియా ద్వారా గానీ తెలియజేసి ఒకే రోజు జరుపుకునే విధంగా కృషి చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వం నుండి సెలవు దినం, ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంటుందని, ఈ పండుగ ముఖ్య ఉద్దేశం పశు సంపద బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంట బాగా పండాలని, 7 వనదేవతలను ప్రతిష్ఠించి కొలిచి పవిత్రమైన ఈ శీతల పండుగ అని తెలియజేశారు. గోరు బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోరు బంజారులందరినీ ఏకదాటిపై అందరూ ఒకే రోజు ఈ తీజ్ పండుగ కావచ్చు, శీతల పండుగ కావచ్చు కలిసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా అధ్యక్షుల వారు కోరుకున్నట్టుగా ప్రతి తండకి ఈ పండుగ ఉత్సవాలకి ప్రభుత్వం 1 లక్ష రూపాయల గ్రాంట్ని విడుదల చేసి మా గోరు బంజారాలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా శీతల పండుగ కానీ, తీజ్ పండుగ కానీ, అదే మా ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ సందర్భంగా తప్పకుండా మాకు ఒక సెలవు దినంగా ప్రకటించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. గోరు బంజారా ఎంప్లాయీస్ జిల్లా నాయకుడిని ఇవాళ ఏదైతే జాతీయ ఐక్యత కోసం చేస్తున్నటువంటి పండుగలైతేమి, ఇంకా ఇతర కార్యక్రమాలకు కూడా మిగతా కులస్తులకు ఏదైతే ఇస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలని ప్రకటించాలని చెప్పేసి మాకు ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ జయంతి, అలాగే శీతల పండుగ, అలాగే తీజ్ పండుగ, ఈ 3 పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని చెప్పేసి, అలాగే ప్రతి తండాలో ఈ కార్యక్రమాలు ఒకేసారి జరుపుకొని జాతి ఐక్యతను చాటుకునే విధంగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులుగా, ఉద్యోగస్తులుగా అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేల్కొల్పుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ పండుగల ద్వారా ఐక్యతను చాటే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఆ కృషిలో భాగంగానే అందరూ కలిసి వచ్చే విధంగా ఇంకా మెరుగైన గోరు సమాజాన్ని మేము నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ఆ సంకల్పానికి అందరూ చైతన్యించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని, అలాగే గోరు సమాజాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ గోరు బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున గోరు బంజారా సమాజము రాష్ట్ర వ్యాప్తంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నటువంటి పండుగలైనటువంటి శీతల పండుగ, తీజ్ పండుగ, అదేవిధంగా సంత్ గురు జ్ఞానగురు శివలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినము, ఈ పండుగల్ని రాష్ట్ర వ్యాప్తంగా బంజారా పండుగలుగా గుర్తిస్తూ ఆ పండుగలకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జనరల్ హాలిడేస్ ప్రకటించాలని, అదేవిధంగా ఈ 3 పండుగలకి ఆ పండుగల వారీగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి తండాకి 1 లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రేపు 9వ తారీఖు జూలై నెల 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోరు బంజారా సమాజము, అంటే లంబాడీస్ అంటారు మన రాష్ట్రంలో, అందరూ కూడా శీతల పండుగని ఒకే రోజున జరుపుకొని జాతీయ ఐక్యతను చాటాలని, ఆ జరుపుకునే సందర్భంలో గోరు బంజారా నుండి ఎన్నికై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్ దగ్గర నుండి ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందరూ కూడా తమ నియోజకవర్గాల్లో, తమ ప్రాంతాల్లో బంజారా సమాజాన్ని తెలంగాణ గోరు బంజారా రాష్ట్రపతిగా ఉన్నాను. ఈరోజు తెలంగాణ గోరు బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆవిర్భావ సంస్థ ఇక్కడ మేము రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంజారాల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను గ్రామీణ స్థాయిలో అందించడం కోసము మీ ఎంప్లాయీస్గా
మేము చదువుకున్న వ్యక్తులుగా మా సమాజంలో అంటే మా గోర్ బంజారాలో వాళ్ళకి తెలియపరచడం ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఆవిర్భావ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనం మన మన అధ్యక్షుల వారి ప్రజలు కలిసి మాట్లాడంటే ఖచ్చితంగా ప్రతి తండాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా ఆ జాతులకు ఏ రకంగా అవుతుందో బంజారా జాతులు కూడా అదే రకంగా ఈ తీజ్ పండుగని సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. అట్టి ఆప్షనల్ హాలిడేని జనరల్ హాలిడేస్గా ప్రకటించి ఈ గోర్ సమాజానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోర్ బంజారాలను ఉద్యోగుల్ని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో